హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఈఎస్ఐ ఐపీ సర్టిఫికెట్ కలిగిన స్టూడెంట్స్ ఈఎస్ఐ ఐపీ కోటాలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ కోర్సెస్లో అడ్మిషన్ పొందటానికి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు చేయవలసినటువంటి ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా 2025-26 అకాడమిక్ ఇయర్కి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్కి అప్లై చేసుకున్నారు. అయితే అప్లై చేసిన స్టూడెంట్స్లో 7,147 మందికి ఈ ఈఎస్ఐ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ మీకు ఇష్యూ చేయబడింది. ఈ 7,147 మెంబర్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే అసలు ఇంతమంది స్టూడెంట్స్ అప్లై చేసినప్పుడు మనకి టోటల్గా ఈ ఈఎస్ఐ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, 2024 కౌన్సిలింగ్ ప్రకారంగా చూస్తే కట్ ఆఫ్ ఎంత ఉంది, సో మనకి సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, అలాగే అసలు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కలిగినటువంటి స్టూడెంట్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈరోజు చూద్దాము. 2024 కౌన్సిలింగ్ డేటా ప్రకారంగా కట్ ఆఫ్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 54,601 ఈ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈఎస్ఐ ఐపీ కోటా కలిగినటువంటి స్టూడెంట్స్కి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకుంటే 57,064 వరకు వచ్చింది. ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 55,255, ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి 2,34,738 ర్యాంకు, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి 6,10,260. ఈ సంవత్సరం 2025లో కూడా సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్స్కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 10,000 మీరు అంటే యాడ్ చేసుకోవచ్చు లేదా తీసివేయవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఈ ఈఎస్ఐ కాలేజెస్లో టోటల్ నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కాలేజ్ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. టోటల్గా 466 సీట్లు ఉన్నాయి. అంటే 7,000 మందికి పైగా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఈ 466 సీట్లను కూడా పంచుకుంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే బీడీఎస్ కూడా అడ్మిషన్ ఉంటుంది కాబట్టి బీడీఎస్ కేవలం ఒకే ఒక కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో 28 సీట్లు మాత్రమే ఉంటాయి. అలాగే నర్సింగ్ కూడా ఉంది. నర్సింగ్ ఈఎస్ఐ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కాలేజెస్ మాత్రమే కర్ణాటక స్టేట్లో ఉన్నాయి. టోటల్గా 60 సీట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కలిగి ఉన్నారో వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ కోర్సెస్కి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. క్లియర్. నెక్స్ట్ ఈ ఈఎస్ఐ ద్వారా మీకు సీటు వస్తే కట్టవలసినటువంటి ఫీజు ఎంత అంటే ట్యూషన్ ఫీ వచ్చి 24,000 రూపాయలు సంవత్సరానికి మీరు కడతారు. అలాగే దీనితో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండబుల్ అమౌంట్ 5,000 రూపాయలు పే చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, రిమైనింగ్ అంటే హాస్టల్ ఛార్జెస్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. అవి మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఇప్పుడు ఈఎస్ఐ ఐపీ సర్టిఫికెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కడ ఈఎస్ఐని చూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలో ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు ఏ సీట్స్కి పార్టిసిపేట్ చేస్తారు అని అక్కడ ఆప్షన్ అడుగుతుంది. ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సీట్ ఎయిమ్స్ జిప్మర్. సో మీరు ఎయిమ్స్ జిప్మర్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇది టిక్ చేయాలి. అలాగే ఆల్ ఇండియా కోటా 15% సీట్స్ అంటే ఇది మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ఏఎఫ్ఎంసీ కూడా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ టిక్ చేయాలి. అలాగే ఈఎస్ఐసి ఇంటర్నల్ కోటా ఉంది, దీనికి ఇక్కడ టిక్ చేయాలి. అలాగే డీమ్డ్ యూనివర్సిటీ కోటా ఉంది, అంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 2,05,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని డీమ్డ్ యూనివర్సిటీస్లో అంటే కేవలము బి కేటగిరీ సి కేటగిరీ సీట్స్కి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ లాస్ట్ది కూడా చూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియక ఈఎస్ఐసి ఇంటర్నల్ కోటాని కానీ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉన్నా కూడా దాని వలన బెనిఫిట్ ఉండదు. ఇక్కడ మీరు చూజ్ చేసుకుంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని కాలేజెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి వెబ్ ఆప్షన్స్లో. ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకోకపోతే ఈ కేటగిరీలో మీకు సీటు వచ్చే అవకాశమే ఉండదు. అర్థమైంది కదా. కాబట్టి తప్పనిసరిగా ఈఎస్ఐసికి అప్లై చేసిన స్టూడెంట్స్ ఈఎస్ఐసిని
సెలెక్ట్ చేసుకోకుండా మర్చిపోవద్దు. క్లియర్? మరి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆ ఆప్షన్ చూజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కి ఈ కాలేజెస్ ఎలా కనిపిస్తాయి అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మనకి ఈఎస్ఐ కాలేజెస్ లో అంటే డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఎవరికైతే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉందో ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఈఎస్ఐ కాలేజెస్లోనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఈఎస్ఐసి కాలేజెస్ ఇక్కడ మనకి పైన ఉన్నాయి, అలాగే ఈ క్రింద కూడా ఉన్నాయి. అంటే సేమ్ నేమ్స్ రిపీట్ అయినాయి. కానీ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మీరు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంది. ఇక్కడ కొన్ని కాలేజెస్కి మాత్రమే. ఇక్కడ చూస్తే ఆల్ ఇండియా అని ఉంది. అంటే అర్థము ఎవరికైతే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉందో వాళ్ళు దీని ముందు ఆప్షన్ కానీ ఈఎస్ఐసి ఇంటర్నల్ కోటాని చూజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఈ కాలేజెస్ హైలైట్ అవుతాయి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఒకవేళ మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉన్నా ఈఎస్ఐసి ఇంటర్నల్ కోటాని కానీ సెలెక్ట్ చేసుకోకపోతే ఈ కాలేజెస్ మీకు అసలు కనిపించవు వెబ్ ఆప్షన్స్లో. అంటే మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉన్నా ఉపయోగం లేదు అని అర్థం. క్లియర్? సో తప్పనిసరిగా అక్కడ ఆప్షన్ చూజ్ చేసుకుంటేనే ఈ లిస్ట్ మీకు కనిపించింది. మరి ఈ లిస్ట్ ఏంటి అంటే ఇవి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉన్నప్పుడు మీకు ఆ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి సీట్స్ ఇవి. వీటితో పాటుగా ఈ కాలేజెస్ను కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ కాలేజెస్ని కేవలము వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్స్ ఉన్న స్టూడెంట్సే కాదు, లేని స్టూడెంట్స్ కూడా అంటే జనరల్గా 15% పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా ఈఎస్ఐసి కాలేజెస్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్ ఇండియా కోటా అని మీకు హైలైట్ అవుతుంది. సో ఇలా 2 డిఫరెంట్ కాంబినేషన్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరేమనుకుంటారంటే ఈఎస్ఐ కాలేజీ బెంగళూరు చూశారు, ఇది పెట్టేసుకున్నారు అంటే ఈఎస్ఐ స్కీమ్లో, సో నేను ఈ కాలేజీ పెట్టేశాను వెబ్ ఆప్షన్లో అనుకుంటారు మీరు. కానీ ఇదే కాలేజీ మీకు వెబ్ ఆప్షన్లో మరలా రిపీట్ అయింది. అంటే ఇది ఎప్పుడు రిపీట్ అయింది అంటే ఆల్ ఇండియా కోటా కాంబినేషన్లో రిపీట్ అయింది. ఈ కాలేజెస్ ఆల్ ఇండియా కోటా అంటే మాకు కాదు, మేము పెట్టకూడదేమో అని మీరు వదిలేయకూడదు. సో అన్ని కాలేజెస్ పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ ఈ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో మాత్రం మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ బేస్ చేసుకొని ఇవ్వరు. ఇది జస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మీ కేటగిరీని బట్టి మాత్రమే ఇక్కడ సీట్ అలాట్ అయింది. అంటే అందరికీ మాదిరిగా సర్టిఫికెట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా మీకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటే వచ్చింది. అంతేగాని కేవలము వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని మాత్రం ఈ కాలేజెస్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు సీట్ వచ్చే అవకాశాలు. అర్థమైంది కదా? సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు పొరపాటును కూడా మీరు మర్చిపోయి ఈఎస్ఐ స్కీమ్ని బేస్ చేసుకుని మాత్రమే పెట్టుకోవద్దని ఇక్కడ మీకు ఆ విషయం తెలియజేయడం కోసమే ఇక్కడ రెండు కూడా నేను మీకు పెట్టి చూపించడం జరుగుతుంది. క్లియర్? మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈఎస్ఐ కోటాలో మీరు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ పొంది ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వీడియోని ఒకసారి విని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయినప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో మీరు ఈఎస్ఐ ఇంటర్నల్ కోటాని చూజ్ చేసుకొని ఈ వెబ్ ఆప్షన్స్ ని ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్పాను, టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏ డౌట్ వచ్చినా సరే అక్కడైతే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. అంతేకాదు మీకు ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియకపోతే హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. టోటల్ ప్రాసెస్ అంతా కూడా చేయబడుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా లేక స్టేట్ కోటా కౌన్సిలింగ్ అయినా లేదా ఏ స్టేట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయినా సరే మీకు హెల్ప్ చేయబడుతుంది. పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎంటైర్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్, ప్రతి రౌండ్కి అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు టోటల్ ప్రాసెస్ జూమ్ లింక్ ద్వారా లైవ్లో మీకు చూపిస్తూ చేయబడుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.